మరియు అది చాలా టైర్డ్ అయింది. చున్ను, మున్ను మరియు వాళ్ళ అమ్మ ముగ్గురు గద్ద దగ్గరికి వెళ్లారు. మున్ను చిన్న వ్యాధి బారిన పడ్డాడు. వీడికి మందు ఆ పర్వతం మీదున్న చెట్టు దగ్గరుంది, లేదంటే బ్రతకడం చాలా కష్టం. అప్పుడు చున్ను ఎలాగో కష్టపడి గద్ద చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది మరియు అక్కడి నుంచి ఒక చిన్న అమృతం తీసుకొనొచ్చింది. గద్ద దాన్ని మున్నుకి తినిపించాడు మరియు మున్ను మునుపటిలాగా మారిపోయింది. మున్ను లేచి ఇలా అంటుంది, అన్నా, నన్ను క్షమించు. నిన్నెప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చెప్పుడు గొట్లు మాటలు విని నీ గూడు కూడా చెదరగొట్టాను. నాకప్పుడు తెలియలేదు నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావని, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, కొంచెం ఆలస్యమైనా పర్లేదు, నా బిడ్డ బాగా అర్థం చేసుకున్నాడు, ఇక మీదట తప్పు పని చెయ్యడు. చున్ను, తనని మన్నించు బిడ్డా. అమ్మా, వీడు నా చిట్టి తమ్ముడు. చిన్నవాళ్ళంటే ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు. దీనివల్ల నాకు ఎటువంటి దిగులు లేదు. ఇద్దరు సహోదరుల మధ్య ఆ ప్రేమ చూసి అమ్మ సంతోషిస్తుంది మరియు చున్ను, మున్ను ఆ రోజు నుంచి చాలా సంతోషంగా జీవిస్తున్నారు.